లో వాళ్ళు చెప్తున్నది ఒకే ఒక మాట, వైఎస్ఆర్సీపీని ఓడించాలి, జగన్ దించాలి అనేదే వాళ్ళ ఎజెండా. ఆ ఎజెండా కోసం వాళ్ళు ఎలా కలిసి పనిచేస్తారు ఏంటనేది అది వాళ్ళ ఇష్టం. మా ఎజెండా అది కాదు. ఈ రాష్ట్రాన్ని నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తరివేయాలి అది ఇదని వాళ్ళు అంటున్నారు, కానీ మేము ఎవరిని ఈ రాష్ట్రం నుంచి సామాన్య పౌరుణ్ణి కూడా తరమాలి అని మేము అనుకోవట్లేదు. వాళ్ళు ఇక్కడ ఉండాలి, వాళ్ళందరికీ మేము సంక్షేమం అందించాలి, వాళ్ళందరికీ మేము అభివృద్ధి ఫలాలు చూపించాలి, వాళ్ళందరినీ మేము పరిపాలించాలి, వాళ్ళందరి చేత మేము మెప్పు పొందాలి అనేది మా సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతం ఏంది? జగన్ ఓడించాలి, జగన్ని ఇది చేయాలి. చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకున్నది మీరు గమనించి చూడండి. ఫలాని వాడిని ఓడించాలి అనుకున్నవాడు ఎప్పుడు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. నేను గెలవాలి అనుకున్నవాడు గెలిచాడు. అది మేము గెలవాలి అనే సిద్ధాంతం ఉన్నవాడు, మేము గెలిచి పరిపాలించాలి అనుకున్న సిద్ధాంతం ఉన్నవాడు వేరు, ఎదుటివాడిని ఓడించాలి అనుకునేవాడు వేరు. ఈ ఐదేళ్ల కాలంలో గతంలో మేమేం చేశాము, మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తాము అనే ఎజెండా ఏ డయాస్ మీద కూడా, నిన్న మొన్న జెండా డయాస్ మీద కూడా అవి లేవు. పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా అని మాట్లాడాడు ఆవేశపూరితంగా. పాపం అతను ఆవేశ స్టార్లే, ఆవేశపూరితంగా మాట్లాడాడు. ఇంతకు ముందు కూడా 2019 ఎన్నికల్లో నిన్ను జన్మలో సీఎం అవ్వనివ్వం, జగన్ సీఎం అవ్వడు అన్నాడు. ప్రజలు ఏం చెప్పారో చూశారు. ఇప్పుడు అధపాతాళానికి తొక్కేస్తా అంటున్నాడు. ఎవరిని తొక్కేస్తారో రేపు 24 ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు. ఇక్కడ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలుగా మేము గెలవాలని మేము అనుకుంటాం, వాళ్ళు గెలవాలని వాళ్ళు అనుకుంటారు. ఈ రాజకీయ పార్టీలుగా నాయకులుగా మేము అనుకుంటాం, కానీ ఓటరు ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, మీరు ఎవరన్నా గెలవండి, మాకేమిస్తారో చెప్పండి, నచ్చితే మేము వేస్తాం అనేది ప్రజలు చూసుకుంటారు. ప్రజలకి అల్టిమేట్ గా, ఓటర్కి అల్టిమేట్ గా మా శ్రేయస్సు ఏంటి, మాకేం చూసుకుంటున్నారు అనేది చెప్పాలి క్లియర్ గా. మేము అనుకుంటున్నాం, అందులో మేము క్లియర్ గా ఉన్నాం, అందులో మేము క్లారిటీగా ఉన్నాం. మేము క్లియర్ గా కూడా చెప్తున్నాం, మా వల్ల మీకు మేలు జరిగితేనే మాకు ఓటేయండి, లేకపోతే లేదని. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ స్టెప్ మా డెలివరీ మెకానిజం కానీ, మా పరిపాలనా విధానం కానీ ప్రతి గడపలోకి వెళ్ళిని అనేది మేము నమ్ముతున్నాం. ప్రజలు మా వైపు ఉన్నారనేది మేము నమ్ముతున్నాం. వాళ్ళు